చూచిన కన్నులు నా యేసయ్య కన్నులు, నాకై వేచిన కన్నులు నా యేసయ్య కన్నులు, నన్ను చూచిన కన్నులు నా యేసయ్య కన్నులు, నాకై వేచిన కన్నులు నా యేసయ్య కన్నులు. ఆ కన్నుల నిండా ప్రేమే, ఆ కన్నుల నిండా కరుణే, ఆ కన్నుల నిండా జాలే, ఆ కన్నుల నిండా కృపయే యేసయ్యా. స్తోత్రమయ్యా నా ప్రభువా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా. రాజా మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం తండ్రి. మరి ఉదయకాల సమయం ఉంది ప్రభువా, గుంటూరు పట్టణం ముందు అయ్యా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి రాజుగారిని బట్టి, సతీమణి నిర్మల వాణి గారిని బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి, వాళ్ళ పిల్లల్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం తండ్రి. వాళ్ళ గృహం నందు ప్రభా ఈ కూటంను మీ చిత్తంలో ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ తరఫున ప్రభా ఇదిగో తను ఏర్పాటు చేయుటకు మీరు చూపించిన మహాకృపను బట్టి, మహా కనికరాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ కూటంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ కూటమి ద్వారా ఈ కుటుంబానికి స్వస్థత, విడుదల, రక్షణ ప్రభా ఆశీర్వాదం దయచేయమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకుని భిక్షం అడుక్కున్నాం తండ్రి. మీ నాయకురాలు ప్రభా మీ కుమార్తె కన్నీటి విజ్ఞాపనను బట్టి ఈ కుటుంబాన్ని ఒక్కసారి దర్శించండి అయ్యా. మా మధ్యలోకి మీరు వేయించేయమని మీ దాసులుగా భిక్షం అడుక్కున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీరే ఆది అధ్యక్ష వహించి ఘనంగా జరిగించమని సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. నిత్యము స్తుతించిన మీ రుణము తీర్చలేను, సమస్తము మీకిచ్చిన మీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు మీరు, దేవా 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 దేవాది దేవుడవు. పడలు నిత్యము స్తుతించిన మీ రుణము తీర్చలేను, సమస్తము మీకిచ్చిన మీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. రాజా 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 రాజాది రాజువు మీరు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన మీ రుణము తీర్చలేను, సమస్తము మీకిచ్చిన మీ త్యాగము మరువలేను. దేవునికి మహిమ కలుగాక. మధ్యలో ఉన్న దైవజనులు ప్రేమ్ కుమార్ అన్న గారు వచ్చి నడిపిస్తారు. నామంలో మీ అందరికీ వందనాలు. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, మీ ప్రేమకై మీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన. నా బ్రతుకంతా లాపన హల్లెలూయా స్తోత్రం. నా బ్రతుకంతా లాపన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, మీ ప్రేమకై మీ జాలికై. నాలో ఉన్న ఊపిరి మీరేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవు మీరేనయ్యా. యజమానుడా దయాళుడా, యజమానుడా సాగిలి పడితినయా, నీకు సాగిల పడితినయా. స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంతా
హల్లెలూయా స్తుతి స్తోత్రం. మీ కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రం ప్రభా, మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీ స్తోత్రం. మీ చిత్తంలో మమ్మల్ని తెచ్చిన విధానం బట్టి మీకు మహిమ కలుగునుగా. మీ మాట చొప్పున వచ్చాం ప్రభా, మేము అల్పులం, మీరు మాకు తోడున్నారు, మీకు మహిమ కలుగునుగా. మమ్మల్ని ఎంతో ఆశతో గృహపుటాన్ని పెట్టినారు. ఇప్పటివరకు మీ సేవకుల్ని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి మీకేం మహిమ కలుగునుగా. ప్రశాంత్ ప్రభా తండ్రి పాస్టర్ని వాడుతున్నారు, ప్రేమ పాస్టర్ని వాడుతున్నారు. అలుపుని నీచుని తండ్రి నన్ను పరిచయం కొంతసేపు వాడబడతాను చూపించాము. నేను ఆటల జ్ఞాపకం బట్టి ప్రభావ నన్ను మీ ప్రాంతాసులుగా వాడబడతాను చూపించాము. ఆత్మకార్య మా మధ్యలో జరిగించమని అలానే మమ్మల్ని శరీరంలో పరిశుద్ధపరచమని ప్రేమాస్వరూప నిశ్చిత మహా అధినేత అయిన సర్వాధికారి అయిన మా మధ్యలో మమ్మల్ని ప్రేమపూర్వకంగా మీరే మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ఎస్ఐ పరిశుద్ధమైన అమ్మని పెట్టుకుంటున్నాం. మన మధ్యలో ఉన్న అయ్యగారి వందనాలు కూడా వచ్చిన ప్రతి ఒక్క హృదయపూర్వక వందనాలు ప్రియ కుటుంబానికి, మరి తిరుమల గారికి వందనాలు. మార్గము సత్యము జీవము సర్వము మీరే మీరేనయ్యా, ప్రేమ మమత కరుణ సర్వం మీరే మీరేనయ్యా. మార్గము సత్యము జీవము సర్వము మీరే మీరేనయ్యా, ప్రేమ మమత కరుణ సర్వం మీరే మీరేనయ్యా. మీరేనయ్యా యేసు మీరేనయ్యా, మీరేనయ్యా నా కరుణామయ్యా. పాడాలి. మార్గము సత్యము జీవము సర్వం మీరే మీరేనయ్యా, ప్రేమ మమత కరుణ సర్వం మీరే మీరేనయ్యా. పాపపు ముసుగుల వలయంలో సంబరపడి కొనసాగితిని, పాపపు శాపపు తావులలో దారిని కానక కూలితిని. ప్రేమామయానను చేరితిని, నీ వెలుగు దారిని చూపితిని. ఆమె ప్రేమామయా నీ వెలుగు దారిని చూపితిని. ఏనాడు పాడని ఒక కొత్త పాట నా నోట ఉంచితిని, నన్ను అంగీకరించితిని. ఆమె మార్గము సత్యము జీవము సర్వం మీరే మీరేనయ్యా, ప్రేమ మమత కరుణ సర్వము. గట్టిగా ఎలుగెత్తి పాడాలి. జ్ఞానిని నేనను అనుకుంటిని, ఏ కీడు రాదని అనుకుంటిని. సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కానక ఏడ్చితిని. జ్ఞానిని నేనని అనుకుంటిని, ఏ కీడు రాదని అనుకుంటిని. సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కానక ఏడ్చితిని. ప్రేమామయానను చేరితిని, నీ వెలుగు దారిని చూపితిని. ప్రేమామయానను చేరితిని, నీ వెలుగు దారిని చూపితిని. ఏనాడు పాడని ఒక కొత్త పాట నా నోట ఉంచితిని, నన్ను అంగీకరించితిని. ఆమె ఏనాడు పాడని నన్ను అంగీకరించితిని. ఆమె మార్గము సత్యము జీవము సర్వం మీరే మీరేనయ్యా, ప్రేమ మమత కరుణ సర్వం మీరే మీరేనయ్యా. పరిశుద్ధుడా 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 ప్రేమాస్వరూపిణి యేసు ప్రభు వాక్యమైన దేవా, వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, సంధించమని, బాగు చేయమని, ఈ కుటుంబానికి చుట్టుపక్కల వాళ్ళకి మాకు అందరికీ ఉపయోగపడే సందేశం మాకు
అనుగ్రహించమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ శిలువ చాటాలను 100% మరుగు చేయమని నన్ను మీ పాత్రగా మీ దాసుడుగా మాత్రమే వాడుకోమని ఏసైనా మనుషులు తండ్రి. దయచేసి ప్రియదాని పిల్లల జాగ్రత్తగా వినాలి. ముఖ్య సందేశం షార్ట్ మెసేజ్ కానీ చాలా పవర్ఫుల్ మెసేజ్. వాక్యం అనగానే ఎలక్ట్ అయిపోవాలి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు కనీసం డైరీలో రాసుకుంటానికి కూడా ఇష్టపడే ఉండదు. ఎందుకు తెలుసా? మనస్సులోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎక్కడ మిస్ అవుతానో డైరీలో రాసుకోవడం తప్పంట్లా. ఆ మనస్సు నా వ్యక్తిత్వం. అది చాలా శ్రద్ధగా వాక్యాలు వినేవాడిని. ఇప్పటికీ అనేక వాక్యాలు విశ్వాసంగా నేను విన్న వాక్యాలు నా హృదయంలో ముద్రపడిపోయినా. దేవునికి మహిమ కలుగుగా. చూద్దాం యాకోబు 1:5 చూద్దాం దయచేసి. జాగ్రత్తగా అందరూ చూడండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలంట. మీరు అనొచ్చు, దైవజనుడా, అన్నయ్య మాకు జ్ఞానం లేదా? ఎంత ఎక్స్పీరియన్స్ తెలుసా? నేను నీకు చెప్పేది తెలుగులో చెప్పేది ఏంటో తెలుసా? జ్ఞానం అంటే చీట్లు పాడటం కాదు. తెలుసా మీకు చీట్లు ఉంటాయి? 1వసారి 2వసారి 3వసారి చీటి నీకు ఇచ్చిస్తాను, తీసుకెళ్ళిపో. చూసావా ఎంత సగానికి సగం పాడి ఫస్ట్ తెచ్చుకున్నాను. ఫస్ట్ నెల అమౌంట్ తెచ్చుకున్నాను. మీలో చాలామందికి నాకు జ్ఞానం లేదని ఎవడు అనుకోడండి. ప్రతి ఒక్కడు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సేవకులు విశ్వాసులు చిన్న పెద్ద, నాకు జ్ఞానం లేకపోడు అసలు మీకు సిగ్గేస్తుంది. మా పితల నుంచి అంత జ్ఞానం అంశం అని ఎప్పటికాడు ఇదే ఫీలింగ్. నేను అనేది ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే అది ఎలాగైనా నాకు పర్లేదు, నీ జ్ఞానం ఉంది, నీ బతకగలను, నేను ఏదో చేయగలను, నీ ఉద్యోగం చేయగలను, నేను నలుగురితో మాట్లాడగలను అనుకుంటారా లేదా? అన్నవాళ్ళు చేయలేదండి. అందరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి నేను అబ్బా మా ఫ్రెండ్స్లో బాగా మాట్లాడతాను, నేనైతే నలుగురు చెప్పగలను, చేయగలను, ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? మీ అందరికీ జ్ఞానం ఉంది, నేను ఒప్పుకుంటా. మీ అందరికీ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఒకసారి 1 కొరింథీ 3:19 చూడండి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. దేవుడు నిన్ను చూసి, నీ జ్ఞానాన్ని చూసి నువ్వు రెచ్చిపోతుంటే వచ్చి నీ బతుకు చేయడా? నీ జ్ఞానం ఎత్తికేసి కొట్టుకోరా? నీ జ్ఞానం నేను కాపాడదురా బాబు. నువ్వు అనవసరంగా ఇరుక్కుపోతావు, సమస్యలోకి వెళ్ళిపోతావు. నాకు జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది అనుకున్న వాళ్ళే పెద్ద పెద్ద సమస్యల్లోకి వెళ్ళిపోతారు. నేను ఏదైనా చేయగలను అన్న వాళ్ళే టపక్కమని పడిపోతారు. ఎక్కువ విర్రవీగే వాళ్ళు ఎక్కువ పడిపోతూ ఉంటారు భూమి మీద. మనం చూసుకొని చాలా జాగ్రత్తగా. మనం ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం. ఓటమి పాలైన వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితంలో ముందు వెనక్కి వెళ్ళి మనం చదివితే రెచ్చిపోయాడురా, అందుకని పుచ్చిపోయాడురా, బాగా హెచ్చించుకున్నాడురా, పడిపోయాడురా. ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రియ దేవుని పిల్లరా, మనం దేవుని పిల్లలం, అన్యులం కాదు. దేవుడు ఏమంటున్నారు తెలుసా? జ్ఞానం, ఒరే లోక జ్ఞానం కాదు. అంటే 2 జ్ఞానాలు ఉన్నాయన్నమాట. ఒకే జ్ఞానం ఉంటే సమస్య ఉండేది కాదు. 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దైవ జ్ఞానం, 2 లోక జ్ఞానం. ఒకటి దైవ ప్రేమ, 2 లోక ప్రేమ. కాబట్టి ఇప్పుడు లోక జ్ఞానం అందరికీ ఉంటుంది. 5 ఏళ్ళ పిల్లాడు కూడా నేను తెలుసా అంటారు. ఈ రోజుల్లో బాగా ముదిరిపోయిన కాలం ఇది. బాగా 21వ శతాబ్దంలో బాగా ప్రతి ఒక్కరిని ఎవరిని టచ్ నాకు తెలుసులే, నువ్వు చెప్పేది చిన్నపిల్లలు కూడా అంటున్నారు ఈ మధ్య, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలను అనే ఒక భ్రమలో లోక జ్ఞానంలో ఎదుగుతున్నారే. కానీ ఇప్పుడు అన్యులంటే అలా అన్నారంటే అర్థం ఉంటుందండి. మనం దేవుని పిల్లలు అలా మాట్లాడకూడదు. కొలస్సీ 2:3 చూద్దాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుని యందే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. మన దేవుళ్ళు చెప్పలు కూడా దేవుని మహిమర్దాం. దేవుని పిల్లరా, దేవుని యందు ఉన్నాయంట, దేవుని దగ్గర ఉన్నాయంట, సృష్టికర్త దగ్గర బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఉన్నాయంట. ఇప్పుడు అది ఈ లోక జ్ఞానం అయితే మనం సాధారణ దగ్గర సంపాదించుకోవచ్చు. కానీ దైవికమైన జ్ఞానం కావాలి అనుకుంటే ఎవరైనా సేవకులైనా, విశ్వాసులు, ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా నాకు దైవిక జ్ఞానం కావాలంటే అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది. అది ఈ భూమి మీద ఎవరు ఇచ్చేది కాదు. సాతాను కావాలంటే లోక జ్ఞానం ఇస్తాడు. మీ అమ్మా నాన్న దగ్గర నువ్వు లోక జ్ఞానం నేర్చుకోవచ్చు, ఫ్రెండ్స్ దగ్గర లోక జ్ఞానం నేర్చుకోవచ్చు, అది ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు లోక జ్ఞానం. కానీ దైవికమైన జ్ఞానాన్ని దేవుడు పాదాల దగ్గర మాత్రమే, దేవుడు మాత్రమే నేర్పిస్తారు. చెప్పడం బైబిల్లో కొంతమంది భక్తులను చూపించి వాళ్ళు
ఎంత జ్ఞానం వాడారో షాక్ అయిపోతారు మీరు చూపిస్తే కనుక. 1 సమూయేలు 21:10 నుంచి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీష్ వద్దకు వచ్చారు. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, వారు నాట్యమడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియో దావీదు 10,000 కొలది హతం చేసిననియో పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతో రాజు ఆకీషునకు బహు భయపడింది. దావీదు మీ అందరికీ తెలుసు, గొలియాతును చంపినప్పుడు సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నారు. ఆ తర్వాత అది విషపు చూపుగా సౌలుకి మారిపోయి, అమ్మో ఇటు కొంపదీసి నా రాజ్యం మీద, నా సీటు మీద కనీసేటు కొంపదీసి నాకన్నా గొప్పడైపోతాడని తరమటం మొదలుపెట్టాడు సౌలు రాజు. ఎవరిని? దావీదుని. ఆ తరమటంలో, ఆ తరుముతున్న కాలంలో ఒకసారి ఏం చేశారంటే, విసిగిపోయి దావీదు ఆ దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని వదిలేసి పక్క దేశానికి వెళ్తాడు. పక్క దేశానికి వెళ్తే ఎవరో చూశారు, అరే ఈడు మనం అప్పుడు వెళ్ళాం కదా ఫిలిస్తీన్ల యుద్ధంతో, అప్పుడు ఈడు ఆడు దావీదు, అమ్మ దావీదు దొరికాడు పదండి అని చెప్పి 4 మంచి సైనికులు తీసుకెళ్ళిపోయి రాజుగారు ఎదురు పెట్టేశారు. ఇప్పుడు శత్రువు ఎదుట, శత్రువుల రాజు ఎదుట దావీదు నిల్చున్నాడు. అయిపోయింది, ఇంకేముంటుందండి. శత్రువుల రాజుగారే చంపేంటారా, ఈడు ఫిలిస్తీన్లు మనం ఆ రోజు అవమానం పాలవడానికి ఈడేరా కారణం, చంపేయండి స్పాట్లు అండి. చచ్చిపోక 5 నిమిషాల ముందు దావీదు వాడతాడండి జ్ఞానం. పిచ్చి లేగుస్తుండే. చూడండి ఏం చేస్తాడు సార్, వెంటనే ఒక వెర్రివాడిలాగా ఎవడరా నన్ను ఇక్కడ తెచ్చింది ఇలాగే ఉంటాడు. చదువుకోండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు వెళ్ళిపోయి ఆ గీతలు ఇక్కడ ఏంటి అంతా అని ద్వారపు తలుపుల దగ్గర గీతలు గీస్తూ ఉమ్మి తన గడ్డం మీదకి ఇలా వదిలేసి ఇలా గడ్డం చేసుకుంటూ నుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. ఎవరు? దావీదు బలాఢ్యుడు, జ్ఞానం వాడాడు. అక్కడ అమ్మ వీళ్ళని ఇప్పుడు నేనేం చేయలేను, దేశంలో శత్రువుల స్థావరంలో ఉన్నా, ఇప్పుడు నా బలం సరిపోదు. వెంటనే ఏం చేశాడు? జ్ఞానాన్ని వాడి, వివేకాన్ని వాడి వెంబడి పిచ్చేష్టలు చేస్తే రాజు, అరే రీడు పిచ్చుండి తెచ్చారంటే నా దగ్గరికి, అరే పంపించండి, ఇక్కడి నుంచి పంపించండి పనికి మాలినోడిని. చూడు తమ్ముడు, రాజు ఏమంటాడు? కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినది, వాడికి పిచ్చి పట్టింది. నా యొద్దకు వీడిని ఎందుకు తీసుకుని వచ్చారు? పిచ్చోడిని పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నాకేంట్రా పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చి తిరిగి వీడు నా నగరంలోనికి రాతగుణాన్ని తన సేవకులతో 10 మంది సైనికులు, 10 మంది ఆ దేశపు వ్యక్తులు రాజుగారి దగ్గర బహుమానం పొందుదాం, దావీదుని అప్పగించి మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం రండి అని వెళ్ళంగానే దావీదు చెప్తాను ఈ పని అని చెప్పి అప్పటికప్పుడు పిచ్చాష్టలు చేసేసి వెంటనే, అరే ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, రాజుగారి దగ్గరికి వెళ్తే ఆ పిచ్చాష్టలు ఏంట్రా? అలాగే ఉంటుంది బాబాయ్. జ్ఞానం ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు. దేవుడు జ్ఞానం ఉన్న వ్యక్తి దావీదు భలే తప్పించుకున్నాడు కదా. చెప్పకూడదు ఏమైంది మరి. మన జీవితంలో ఎన్నోసార్లు అపాయాలు వస్తూ ఉంటాయండి, మనకు తెలియకుండా మనం ఇరుక్కుపోతూ ఉంటాం. దావీదు వలె చాలా సమస్యల్లో ఇరుక్కుపోతూ ఉంటాం, చాలా రకాలుగా. అది చెప్పలేను, అది ఎవరి ఎక్స్పీరియన్స్ ఎవరి జీవితం వాళ్ళు. నేను కూడా చాలాసార్లు ఇరుక్కుపోయాను. అప్పుడు బయటికి రాలేక మనం చాలా ఇబ్బందులు పాలైపోయి చివరికి దేవుణ్ణే దూరం చేసుకోవాల్సిన పెద్ద పెద్ద సమస్యలు వచ్చేస్తాయండి మనం కనుక మన జీవితంలో. అప్పుడు మనకి దేవుడు తోడుండి జ్ఞానం ఉంటే, వివేకం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ శత్రువుల నుంచి బయటికి దావీదుని తప్పించినట్లు మనల్ని కూడా తప్పిస్తారు. దేవునికి మహిమ కలుగును. ఇంకొక వ్యక్తిని చూపిస్తే అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 1 నుంచి. పాత నిబంధనలో దావీదుని చూపించాను. అపోస్తుల కార్యం కొత్త నిబంధనలో పౌలుని చూపిస్తాడు. చూడండి ఫాస్ట్గా. అపోస్తుల కార్యం 23:1 నుంచి. పౌలు మహాసభ వారిని తీరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటుంటేనని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా. చాలా థ్యాంక్ యూ. చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది చెప్తే మీకు అర్థం కాదు. గ్రాంధికం కదా బైబిల్, మీకు అంత సీన్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు సన్నివేశం అంటే పెద్ద సభ, ఇప్పుడు చిన్నది కదా, పెద్ద సభ, 1000 మంది ప్రజలు ఉన్నారు. అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇలా చెప్తూ ఉండగా ప్రధాన యాజకుడు ఉన్నాడు, పెద్ద అధికారి. అక్కడ ఆయన ఏమన్నాడంటే పౌల్ని, ఒరే అని ఏదో మాట్లాడుతుంటే గబుక్కుని నోరు చేస్తాడు. ఎవరో? పౌలు.
సున్నం కొట్టిన గోడ, నువ్వు పోతావురా అనేస్తాడు ప్రధాన యాజకుడిని. ఎవరో పౌలు. అనగానే నువ్వు మా అధికారిని, మా సమాజ మందిరపు ప్రధాన యాజకుడిని అవమానిస్తావా అని అందరూ లెగుస్తుంటే, అయ్యో నిజంగా ఆయన మాకు తెలియదు, ఆయన ప్రధాన యాజకుడు అని తెలియదు, మీ ప్రజల అధికారిని అనకూడదని నాకు ధర్మశాస్త్రంలో ఉంది, నేను చదివాను, అయ్యో నాకు తెలియదు అని జ్ఞానం వివేకాలు కలిగి మాట్లాడతాడు. మాట్లాడిన వెంటనే అమ్మని వీడికి అన్నీ తెలిసిడు, వీడు మనవడే అనుకుంటా అని ఉన్న జనాంగంలో సగం మంది పౌలు వెనక్కి వచ్చేస్తారండి. అప్పుడు దాకా ఒంట్రోడు జ్ఞానం వాడంగానే పౌలు వెనక సగం మంది వచ్చి మేము నీ వాళ్ళం అంటారు. దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే వివేకం చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో పౌలు చాలా బుక్ అయిపోవాలి, ఖచ్చితంగా వెళ్ళిపోయి తన్నులు తినాలి అందరి చేత. కానీ ఆ టైంలో కొన్ని మాటలు జ్ఞానం కలిగి వాడాడు, వివేకం కలిగి వాడాడు. వెంటనే తప్పించబడి ఇంకా బలం పెంచుకున్నాడు, ఇంకా బలగాన్ని పెంచుకున్నాడు. మన జీవితంలో మన సేవ చేయాలన్నా, మనం కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, ఉద్యోగంలో పేరు సంపాదించుకోవాలన్నా, పరిచర్య బాగా చేయాలన్నా, ఏదైనా దేవుడిచ్చే జ్ఞానం కావాలి మనకి. ఖచ్చితంగా దేవుడి జ్ఞానం, దైవ జ్ఞానం ఉంటేనే మన కుటుంబాలు మనం కట్టుకోగలం, మన జీవితంలో పైకి రాగలం, సక్సెస్ చూడగలం, ఆశీర్వాదాన్ని అనుభవించగలం. అలా లేకుండా ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకొని దైవికంగా మీరు వెర్రివాళ్ళుగా ఉంటే అనవసరంగా మీ బ్రతుకంతా వెర్రి బతుకైపోద్ది. అనవసరంగా నేను చెప్పేది అదే. దయచేసి దైవికమైన జ్ఞానం కోసం ఈరోజు ఎవరు అడగట్లేదు, ఎవరు ప్రార్థించట్లేదు, ఆసక్తి చూపించట్లేదు. ఎంతసేపు లోక జ్ఞానం, ఏదో సినిమా వాళ్ళని చూసి, రాజకీయ నాయకులు చూసి, వాళ్ళని చూసి, కార్లు బంగళాలు చూసి, అబ్బా నేను కూడా ఇలా గొప్ప ఉన్న వాళ్ళు ఎందుకండి మనకి? మన దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి సింహాసనం ఎక్కిచ్చేస్తారు. కాబట్టి ఈ దేవుని పిల్లలు ఒకసారి కీర్తనలో 111:10 చూద్దాం. యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలం. ప్రియ దేవుని పిల్లల, దైవికమైన జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతేనే నీకు దేవుడు జ్ఞానం ఇస్తారు. నువ్వు దేవుడి యొద్ద నుంచి, ఈ లోకంలో తల్లిదండ్రులు బాగా ఆస్తిపస్తులు ఉన్న పెద్ద కుటుంబం ఉందనుకోండి, శ్రీమంతుడు కుటుంబం, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటే తల్లిదండ్రులు ఆస్తి పిల్లలకి ఇస్తారు? వసే మమ్మీ 100 రూపాయలు, రే డాడీ పాకెట్ మనకి ఇచ్చుకోరా 1,00,000 రూపాయలు అనగానే ఎస్ నేను ఇస్తాను బాబు అంటారా? కర్ర ఏదిరా అంటారు. వాళ్ళు చాలా ఆస్తిపాస్తులు. కానీ తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన బట్టి, పిల్లల వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళు చూపించే ప్రేమ గౌరవాన్ని బట్టి ఆస్తిపాస్తులు, మా తదనంతరం మీకే ఇన్ని కోట్లు, ఇన్ని పొలాలు అన్నీ రాస్తారు. అదే తేడా చూపించి చిన్నప్పటి నుంచి ఎక్కువ మాట్లాడి ఓవరాక్షన్ చేసి ఎలావే పెద్ద కన్నం ఎవరి కోసం ఇస్తావు అంటే, నాలాంటి తెక్కలోడైతే అనాశనాలని రాసేస్తాను. ఇంకా ఇంతే సంగతులు. తర్వాత ఏడుపు. నేను అనవసరంగా బుద్ధిమాని పనిచేసి మా నాన్న దగ్గర మంచిగా ఉండుంటే బాగుండేది, కోట్ల ఆస్తులు ఈరోజు తినడానికి లేకుండా భిక్షగాడిని అయిపోయాను, నా గర్వమే రోడ్డు మీద లాగేసిందని బాధపడాలి. ఈ లోకపు తండ్రే ఆస్తి ఇవ్వాలంటే మంచిగా ఉంటేనే ఇస్తే, పరలోకపు తండ్రి ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన్ని ప్రేమించకుండా, ఆయనతో గడపకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా జ్ఞానం కమాన్ ప్రభా షాప్ నేను క్రైస్తవుని జ్ఞానం ఇచ్చే అంటే నీకు రాయేసి నెత్తి మీద కొట్టేస్తారు, గోల తిరిగిపోతుంది. ఈరోజు దేవుడితో సహవాసం చేయడం కష్టమైపోయింది నేటి క్రైస్తవ్యంలో. ఈ ఫాస్ట్ యుగంలో ఉద్యోగాలు, బిజినెస్లు, నేను చాలామందికి 100 మంది కౌన్సిలింగ్ ఇస్తున్నాను. మనం మిమ్మల్ని బయట వాళ్ళు కూడా ఇస్తాయి. అమ్మ తెల్లవారుజామున లేస్తున్నావా? ఎక్కడన్నయ్య, నేను సాఫ్ట్వేర్ అన్నయ్య. సాఫ్ట్ ఉంటుంది, నువ్వు ఉండవు. మనందరం దేవుని మహిమ నిమిత్తమే పుట్టాము. మనం నా మహిమ నిమిత్తం నేను సృజించిన జనులారా రండి. మనందరం మన క్రియల చేత, మన జీవిత విధానం చేత దేవునికి మహిమ రావాలి. నువ్వు ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా అది ఎలా కుదిరిద్ది అన్నయ్య? ఎలా కుదిరిద్ది? మరి ఉద్యోగం చేసుకుంటూ దానియేలు దేవుని ఎలా మహింపరిచాడు? రాజుగా ఉంటూ దావీదు దేవుని ఎలా స్తుతించాడు? చెప్పాలి. హనోకు కుటుంబాన్ని పిల్లలకంటూ సంసారం చేసుకుంటూ దేవునితో ఎలా నడిచాడు? మనం చెయ్యగలం, కానీ మనం ముద్ర వేసుకున్నాం. నా వల్ల అది 2 కుదరం అన్నయ్య. భక్తికి ఉద్యోగానికి నీకేం తెలుసా అన్నయ్య? నా కుటుంబం నాకేం తెలియకుండానే మరి ఇంత వయసు వచ్చి ఇంత వైట్ హెయిర్ వచ్చింది. మరి చాలా అనుభవం, పెద్దోడిని తెలుసు, నాకు అన్నీ తెలుసు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. నేను జాబ్ చేస్తూ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు నాకు గుర్తుంది, రాజమండ్రి స్టేషన్లో తెల్లవారుజామున ఆఫీస్ రూమ్లో కూర్చొని నేను ప్రార్థన చేసుకునేవాడు. లైట్ ఆఫీస్ ఎవరన్నా ప్యాసింజర్స్ వస్తే ఏంట్రైడ్ ప్రార్థన చేసుకుంటున్నాడు గవర్నమెంట్ ఆఫీస్లో అంటాడని
చక్కగా తెల్లవారుజామున 5 to 6 ప్రార్థన చేసుకునేవాడిని. నైట్ డ్యూటీ వస్తే ఇంకా అంతే, బైబిలేనండి, మీరు నమ్మండి, దేవుని ఏదో చెప్తున్నా. నైట్ డ్యూటీ వచ్చిందా రాత్రి 9 నుంచి పొద్దున 6 దాకా డ్యూటీ, ఆఫీసులో కూర్చుంటాను, ఇంకా బైబిల్ తీసి చదువుతానే ఉండేవాడిని. మా వాళ్ళు వచ్చి మొదలెట్టామా బైబిల్ మొదలెట్టామా, ఏది కొలిక్స్ ఎగతాలు చేసేవాళ్ళు, లేకపోతే మంచి టైము. మనం అడిగితే దేవుడు సమయాన్ని ఇస్తారు. మనం ఆశపడితే దేవుడితో గడపడానికి ఉద్యోగం అయినా అడ్డురాదు, వివాహం అయినా అడ్డురాదు, పిల్లలు అడ్డురారు, ఏది అడ్డురాదండి. కానీ మనకు ముందు ఆశ ఉండదు. ఆశ ఉంటే దేవుడు మన ఆశ, మనసు ఉంటే మార్గం ఉంటుంది. దేవుని పిల్లారా, దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవుని యొద్ద నుంచి నీకు జ్ఞానం కావాలంటే, వివేకం కావాలంటే, తెలివితేటలు కావాలంటే, నువ్వు అందరికంటే గొప్పోడు అవ్వాలంటే, నీకు నువ్వుగా గొప్పోడు అవ్వలేవు, నాకు నేనుగా గొప్పోడు అవ్వలేవు. సేవకుడుగా నీ పెద్ద సేవకుడు అయిపోవాలంటే అవ్వలేను. నువ్వు ఉద్యోగంలో పెద్ద ఉద్యోగం అయిపోవాలంటే అవ్వలేవు. దేవుడు నీకు తోడుండాలి, దేవుడితో నువ్వు సహవాసం చేయాలి. అప్పుడు నువ్వు, దేవా నా తండ్రి మీరే కదయ్యా, మీతో రోజు సహవాసం చేస్తున్నా కదా, నాకు జ్ఞానం లేదు ప్రభువా, వివేకం లేదని నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు జ్ఞాన వివేకాల ఆత్మనిచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తారు. నేను దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో యోసేపు మీకు తెలుసు, యవన వయసు నుంచి కళలు కంటూ ఉండేవాడు. కళలు అంటే నాకు భయం అండి, ఇలాంటివి చెప్పాలంటే చచ్చే భయం. ఎందుకు తెలుసా, ఈ రోజుల్లో క్రీస్తు మాట్లాడుతూ వచ్చి కళ వచ్చింది. ప్రార్థన ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు, పరిశుద్ధత నీతి యథార్థం ఉండదు, కానీ కళ వచ్చింది మీరు చెప్తే మీరు వింటారా? ఇప్పుడు కళ వచ్చినప్పుడు భావం కూడా దేవుడు నీకే చూపుతారు కదా, నా కర్మ ఎందుకు కళతో. కళ ఇచ్చినప్పుడు భావం కూడా నీకే ఇస్తారు దేవుడు. మాకెందుకు అంత భాగ్యం చెప్పు. కళలు దర్శనాలు ఎక్కువ ఆలోచిస్తే కళలే వస్తాయి నీకు, ఎక్కువ ఊహించుకుంటే దర్శనాలు వస్తాయి నీకు. అలా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి చిన్నప్పటి నుంచి చెడుతనాన్ని చూడకుండా చక్కగా యోసేపు ఉన్నాడు కాబట్టి దేవుడు కళ్ళ చూపించడం మొదలుపెట్టారు. బైబిల్ చూడండి, యోసేపు గురించి ఎంత చక్కగా ఉందో. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో ఎంత అద్భుతంగా దేవుడు రాయించారంటే యోసేపు గురించి. యోసేపు చిన్న వయసు నుంచి ప్రత్యేకంగా ఉండి దేవునితో సహవాసం చేయటం వల్ల భయభక్తులు కలిగి, అమ్మో దేవుడు చూస్తున్నారు, నేను పాపం చేయకూడదు అని చేయటం వల్ల ఏం జరిగింది చూద్దాం. అపోస్తలు 7:9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి. యోసేపు అందరి చేత వెలివేయబడ్డాడు. యోసేపు దేశంలోకి వెళ్ళిపోయాడు, బానిసగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, చిన్న వయసులోనే సకల కష్టాలు పడ్డాడు. కానీ దేవుడు అతనికి తోడే ఉన్నారు కాబట్టి, దేవుడు యోసేపుకి దయను జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి, ఫరో ఎదుట ఆ జ్ఞానాన్ని యోసేపు వాడాడు కాబట్టి ఫరో అతన్ని దేశం మొత్తానికి అధిపతిగా నియమించాడంట. దేవుడికి మహిమ కలుగుతుంది. అతను నువ్వు ఎలాంటి వాడివైనా, ఎంత వెర్రోడమైనా, జ్ఞానం లేనివాడివైనా, నీ కుటుంబం లేదా, పిల్లలు లేరా, తల్లిదండ్రులు లేరా, నువ్వు ఒంటరివాడివా, ఏం భయపడకల్లా. నువ్వు యోసేపులాగా దేవుని యందు భయభక్తులు కలిగి, యోసేపులాగా దేవునితో సహవాసం చెయ్యగలిగితే నీ శత్రువుల్ని నీ ఎంత తొక్కేద్దాం అనుకున్నా, ఎంతగా నిన్ను నరకం చూపించినా వాళ్ళ ఎదుటే దేవుడు ఎలా పైకి లేపేస్తాడు. నాకు అప్పటికి ఎప్పటికీ కుదరదు, కానీ అడగాలని ఒక క్వశ్చన్. పోతీఫర్ భార్యని, బాగా జరిగిందా నీకు? బాగా జరిగిందా? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు చూడండి, నేను ఊహించుకుంటాను అసలు, అంటే బైబుల్ ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాను. అంటే మీలాగా కాదు, అంటే నా ఖాళీ, అంటే నేను ఖాళీ పని పాట లేనివాడిని కాబట్టి ధ్యానిస్తూ ఉంటాను. మీరంటే బిజినెస్ మ్యాగ్నెట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గన్మెన్స్ పెట్టున్నారా? బైబుల్ని ధ్యానించాలి, మనం చదవటం కాదు, ధ్యానిస్తూ ఉండాలి. చూడండి, యోసేపుని అన్యాయంగా జైల్లో వేసి పండగ చేసుకుంది అమ్మగారు. ఎవరితో? పనోళ్ళతో. రే రండిరా చెలికెత్తలారా, లేదా అక్కడ పనోళ్ళారా రండి, ఇవాళ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఏంటమ్మా ఇంత బిర్యానీలు? వాడు నన్ను చెప్పిన మాట వినలేదు, అందుకని నేను చాలా ప్లాన్గా, చాలా పకడ్బందీగా ఇరికిచ్చేసాను తెలుసా. ఎలా ఇరికించాను తెలుసా? వాడు చెప్పకూడదు తింటున్నాడు ఈరోజు. అవునా అమ్మా, సూపర్ అమ్మ, మీ జ్ఞానం సూపరు. దానికి ఏమో లోక జ్ఞానం. ఎవరికి? పోతీఫర్ భార్య. 4 రోజులు లోక జ్ఞానం ఉన్న వాళ్ళు సూపర్ ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు. దేవుడి కంటే దేవుడు నాకెందుకు? పాస్టర్ గారు మీరంటే పాస్టర్ గారండి, మీకంటే బతుకుదరువు లేదు. మాకు సాఫ్ట్వేర్, మేము ఉద్యోగస్తులం, మేము పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్నాం, మాకు కోట్లు ఉన్నాయి, మాకు అయ్యి ఉన్నాయి. ఉంటుంది 4 రోజులు బాగానే. పోతీఫర్ భార్యలాగా నీ స్థితి కూడా సూపర్ ఉంటుంది, హ్యాపీ. వెళ్ళిపోయాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమి తెలియనట్టు నంగనాశిలాగా, ఏమండి తెలుసా నా శీలాన్ని శంకించాడండి. ఎవడే వాడు? వేసేసాను కదే, అయినా మళ్ళీ నేను మీకు తప్ప ఏనాడన్నా మోసం చేశానా అండి? సకల విద్యలు ప్రదర్శించేస్తుంది ఈవిడ గారు.
కొన్ని నెలల ఏమండి మరి మనోడు ఎలా ఉన్నాడు అక్కడ? ఏడుస్తున్నాడే పాపం, జైల్లో ఉన్న అసలే దేశం కానీ దేశం. ఆహా రండ్రా, మళ్ళీ చికెన్ బిర్యానీ, మళ్ళీ మటన్ బిర్యానీ. తెగ రెచ్చిపోయింది, కొన్ని సంవత్సరాలు బాగా రెచ్చిపోయింది. నాకు ఊహకు ఉంటుందండి, మనోడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఎవడైతే ఇలా భర్త పోతీఫర్ వెళ్ళి అయ్యగారు యోసేపు అయ్యగారు, అమ్మని వీడేంటి అయ్యగారు పేరు, ఇప్పుడు వీడి కింద నీ పని చేయాలా? అసలు ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, దేవుని కృప, దేవుడు హెచ్చించే విధానం, శత్రువులు ఎదుట అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం అండి. నా దేవునికి మహిమ కలుగుతుంది. ఆ తర్వాత పోతీఫర్ భార్యకు ఉంటుందండి, ప్రతిరోజు టెన్షనే. ఫోన్ కాల్ వస్తాం, అప్పుడు ఫోన్ లేకపోతే ఊహించుకోండి, ఫోన్ లేకపోతే ఇప్పుడు గుర్రాన్ని పంపించలేడా, సైనికులు పంపించలేడా, ఎవరు అక్కడ అంటే 100 మంది వస్తారు. ఒక్కసారి పోతీఫర్ భార్యని చూడాలని ఉంది, పిలిపించండిరా అంటే, నన్ను అయితే నా ఏమండి చూసుకోండి, చూసుకోరా ఇల్లు, నన్ను పిలుపుతున్నాడు, ఆడు వేసేస్తాడు గ్యారెంటీ, ఆడు అసలు అధికారంలో ఉన్నాడు. ఇంకా రోజు భయమేనండి. సరే అది కాకపోతే చూసుకోండి, యోసేపు అన్నదమ్ములకి పెద్ద పెద్ద రాజ్యాలు ఇచ్చాడంట, ఊరిచ్చేసాడంట, పట్టణం ఇచ్చేవరే, పండగ చేసుకోండి. ఏం పండగరా బాబు, మేము అమ్మేసాం కదరా, మేము ఎక్కడ రే బాధపడద్దు, నువ్వు అలాగే అంటావు, మా లోపల భయం అలాంటిది, మా ప్రాణభీతి అలాంటిది. గుర్తుపెట్టుకోండి, లోక జ్ఞానం ఉన్న పోతీఫర్ భార్య ఎలా ఉంది, లోక జ్ఞానంతో యోసేపు అన్నదమ్ములు చంపేసి నాన్న తెలుసా, డాడీ డాడీ ఏమైందిరా, మా తమ్ముడిని చంపేశాయి డాడీ. బాగా వాడారు కదా జ్ఞానం, చాలా బాగా వాడేసి, ఇదిగో ఈ రెడ్ చూసారా, ఇదిగో అంగి నా అయ్యో నా తమ్ముడో నువ్వు ఏడవరా అని చెప్పి తెగ భావరక్షణ చేశారు లోక జ్ఞానంతో. పిచ్చగా ఆనందం చేశారు, ఎంజాయ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఉందండి, అప్పుడు దైవ జ్ఞానం ఉన్న వ్యక్తి ముందు లోక జ్ఞానం వాడు సాగిల పడాల్సిందే, సాష్టాంగ పడాల్సిందే. ఇప్పుడు ఏ జ్ఞానం కావాలి చెప్పు? పోతీఫర్ లాగా లోక జ్ఞానం కావాలా, యోసేపు అన్నల్లాగా లోక జ్ఞానం కావాలా, లేక యోసేపు లాగా దైవికమైన జ్ఞానం కావాలా? ప్రియ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఎంతో ప్రేమతో ఆహ్వానించారు, మరి ఎన్నో మర్యాదలు మిమ్మల్ని బట్టి ప్రభావం చేస్తున్నారు. ఇది మిమ్మల్ని బట్టి మాత్రమే తండ్రి. యేసురాజు గారి కోసం ప్రార్థన చేద్దాం. యేసురాజు గారు 50 ఏళ్ళ వయసులో ఉన్నారు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఈ గృహ యజమాని యేసురాజు గారిలో ఉన్న ఆత్మచర్య పవన్ ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో సహోదరులకు స్వస్థ విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. మంచి ఆయుష్యాన్ని యేసురాజు గారికి దయచేయండి ప్రభువా. వీటిలో మీలో ఎదగడానికి ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రభువా, మరి ఈ గృహానికి, ఈ కుటుంబానికి ఏదైతే లోటు ఉందో మీకు తెలుసు. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో ఆ లోటు యేసునామములో ఈ సంవత్సరం తీర్చబడును గాక. నాయకురాలు, పరిశుద్ధురాలు, నీతి మంత్రులకు జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబానికి మేలు చేయండి తండ్రి. అలాగే ప్రేమించిన భార్య నిర్మలా వాణి గారిని బట్టి మీకు స్తోత్రం. హౌస్ వైఫ్గా ఉంటూ జాబ్ కూడా చేస్తున్నారు. మరి నిర్మలా వాణి గారిలో ఉన్న చీకటి శక్తి, అంధకార శక్తులు వేసిన వాళ్ళ కాలిపోను గాక, బలహీనత దేశం విరిగిపోను గాక, మంచి ఐశ్వర్యం దేవుడు దయచేయను గాక, భార్యాభర్తల మధ్య సమాధానం దేవుడు వచ్చును గాక, ఈ గృహకూటం జీవితంలో గుర్తుండిపోయేలాగా దేవుడు మార్చును గాక, ఈ గృహకూటం ద్వారా ఆశీర్వాద కుటుంబాన్ని దేవుడు ఇచ్చును గాక. ఇచ్చిన 2 పిల్లలను బట్టి మీకు స్తోత్రం. కొడుకు దినేష్ బజాజ్ ఫైనాన్స్లో జాబ్ చేస్తున్నాడు. దినేష్లో ఉన్న ప్రతి చీకటి శక్తిలో కాలిపోను గాక, ప్రతి బలహీనత దేవుడు తీసివేను గాక. మీ యందు భయభక్తులు కలిగి యోసేపులాగా మీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయండి. మీరు ఆకర్షించుకోండి, మీరు మాట్లాడండి, మీరు దర్శించిన మీ కుమారుడు దినేష్తో ప్రభువా, తన ప్రభువా మరి ఇచ్చిన కూతురుని బట్టి, కావ్యశ్రీని బట్టి మీకు స్తోత్రం. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండగా ప్రభు కావ్యశ్రీలో ప్రతి చీకటి శక్తిలో కాలిపోను గాక, ప్రతి బలహీనత దేవుడు విరిచివేను గాక. ప్రభు నలుగురిని జ్ఞాపకం చేసుకోండి. 2 పిల్లలకి మరి వివాహ వయసు వచ్చింది, మీరే సహాయం చేయండి ప్రభు. తల్లిదండ్రులు పాత్రలు మాత్రమే తండ్రి, భవిష్యత్తు మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభు. అయ్యా, సృష్టించిన మీరు, నిర్మించిన మీరు, విమోచించిన మీరు, రేపు పరలోకం తీసుకెళ్ళేది కూడా మమ్మల్ని మీరే కదయ్యా. తల్లిదండ్రులు ఎవరో ఎంతైనా కొంతవరకే కదా ప్రభు, వాళ్ళు మీ పాత్రలో. అయ్యా, మీ పిల్లలకి, మీ కుమారుడు, మీ కుమార్తెకి ప్రభు తగిన సమయమందు ప్రభు మంచి వివాహం జరిగించండి, మంచి భాగస్వాములను ఇవ్వండి ప్రభు. ఇక్కడ చేసే నామంలో అన్న చెల్లెలకి మంచి వివాహాలు దేవుడు తగిన సమయం జరిగించును గాక. ప్రభు ఈ కుటుంబాన్ని ఆదరించండి. జనాలు కాకులుగా పొడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినా అదేంటి ఇదేంటి అంటారు, ఏం పట్టించుకోకుండా మీ వైపు చూస్తూ
విశ్వాసమునకు కర్త విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు, యేసయ్య వైపు చూచుచు అని స్పష్టంగా ఉంది. ఈ కుటుంబం అంతా మీ వైపు చూస్తూ ముందుకెళ్ళే సహాయం చేయండి, కృప చూపించండి. నలుగురిని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. నలుగురిలో ఉన్న ప్రతి చీకటి వెలుగుగా మారును గాక, చీకటి పోయి వెలుగొచ్చును గాక, దేవుడు నలుగురిని దర్శించును గాక, నలుగురిని ముట్టును గాక, నలుగురికి స్వస్థ విడుదల పడిసిన సేనామంలో, పునరుద్ధాన శక్తి నలుగురికి రిలీజ్ చేసిన సేనామంలో ప్రభా నూరెట్లు ప్రతిఫలం దయచేయండి. ప్రభా పోవడానికి ఆశీర్వాదం దయచేయండి. మీరు ఎప్పుడు తీసుకొచ్చారు, మీ చిత్తంలో వచ్చాం, మీ మాట చొప్పున వచ్చాం, నాయకురాలను బట్టి కన్నీటి విజ్ఞాపన బట్టి కుటుంబానికి ఆశీర్వాదం కుమ్మరించమని, మరి అలాగే ఇక్కడికి వచ్చిన జాన్సన్ బాబు గారిని బట్టి మీ స్తోత్రం. వాళ్ళ కుటుంబాన్ని, భార్యని వారి ఒక సమాధానం తెచ్చేయండి. పెద్ద కూతురు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సుఖీర్తి జ్ఞాపకం చేసుకోండి, కొడుకుని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలకు వేసాను పరిష్కారం దయచేయండి ప్రభు. కుటుంబానికి మేలు చేయండి తండ్రి. కుటుంబాన్ని ప్రభా ఇంకా శత్రువులు ఎదుట లేపండి, చుట్టాలు ఎదుట బంధువుని ఘనపరచండి, సంతోషంగా సమాధానంగా ఉండాలి తండ్రి. అలాగే మా మధ్యలోకి వచ్చిన పెద్ద వయసులో ఉన్న సహోదరుని బట్టి, ఇంకొక సహోదరుని బట్టి వాళ్ళకు కూడా ప్రభా ఇక్కడికి వచ్చినందుకు కృపతని పంపించండి, స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మరి రాత్రి నుంచి పరిచయం చేసిన మేరీని ప్రభా జ్ఞాపకం చేసుకొని, మరి ఇంకా పరిచయలో బహుళంగా వాడుకోండి. తన భర్త జకర్యాని పరిచయలో వాడుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభులో జ్ఞాపకం చేసుకొని మా అందరినీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కుటుంబ సభ్యులకు, మనకు, భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.